Welcome to Hacker 756 channel. Today we are discussing about axis of spin, axis of rotation. సో బేసిక్గా ఇవి తెలుసుకోవాలి అనుకున్నాం. ముందు యాక్టివ్ ఫోర్స్ అంటే ఏంటి, రియాక్టివ్ ఫోర్స్ అంటే ఏంటి, యాక్టివ్గా రేసుకో తెలియాలి అంటే ముందు రియాక్టివ్ ఫోర్స్ అనేది ముందుగా మనకు తెలియాలి. సో యాక్టివ్ ఫోర్స్ అంటే ఏంటని మనం అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ చూద్దాం. వెన్ ఏ బాడీ మూవ్స్ అలాంగ్ ద curved path with uniform linear velocity, a force in the direction of centripetal acceleration has applied externally over the body so that it moves along the required curved path. This external force applied known as యాక్టివ్ ఫోర్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, వెన్ ఏ బాడీ మూవ్స్ అలాంగ్ ద కర్వ్డ్ పాత్ విత్ ఏ యూనిఫామ్ లీనియర్ వెలాసిటీ, ఒక బాడీ అనేది యూనిఫామ్ లీనియర్ వెలాసిటీతో కర్వ్డ్ పాత్లో రొటేట్ అవుతుంది. కర్వ్డ్ పాత్ అంటే ఏంటంటే ఇలా కనపడట్లేదు, సర్క్యులర్గా రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ లీనియర్ వెలాసిటీతో సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది నేను సర్క్యులర్ పాత్లో తిప్పుతున్నాను. నేను ఎప్పుడైతే స్పీడ్ని కొంచెం రెడ్యూస్ చేస్తున్నాను, వెలాసిటీని రెడ్యూస్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా అది టువర్డ్ సెంటర్, అంటే సెంటర్ అనేది ఇక్కడ వర్టికల్ లైన్లో ఉంది కాబట్టి సెంటర్కి రావడానికి ట్రై చేస్తుంది. ఇంత తిప్పినంతసేపు ఎలా ఉంది, వెళ్ళిపోతుంది, అంటే అవుట్వర్డ్ టు ద సెంటర్. ఎప్పుడైతే ఆ ఫోర్స్ మనం తగ్గిస్తున్నామో టువర్డ్ సెంటర్కి వచ్చేస్తుంది. అది ఎక్స్టర్నల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం కదా. టువర్డ్ సెంటర్ వచ్చేసి సెంట్రిపెటల్ అంటాము, అవుట్వర్డ్ టు సెంటర్ అంటేనేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాము. సో ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో అలాంటి ఫోర్స్ని మనం ఏమంటామంటే యాక్టివ్ ఫోర్స్ అంటాము. సో చూద్దాం, ఇక్కడ లీనియర్ వెలాసిటీ, ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ హ్యాస్ బీ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఓవర్ ద బాడీ మీద ఎక్స్టర్నల్గా అప్లై అవుతుంది. సో దట్ ఇట్ మూవ్ అలాంగ్ ద రిక్వైర్డ్ కర్వ్డ్ పాత్. సో అది ఏం జరుగుతుంది, రిక్వైర్డ్ కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతుంది సెంట్రిపెటల్ ఫోర్స్ వల్ల. ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ నోన్ యాజ్ యాక్టివ్ ఫోర్స్. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అది ఏదైతే అప్లై అవుతుందో దాన్ని యాక్టివ్ ఫోర్స్ అంటాం. ఆ బాడీ మీద ఎటువంటి ఫోర్స్ అయితే అప్లై అవుతుందో దాన్ని యాక్టివ్ ఫోర్స్ అంటాం. దానికి ఆపోజిట్గా, సో ఇక్కడ చూద్దాం, రియాక్టివ్ ఫోర్స్ అంటే when the body itself moving with uniform linear velocity along the circular path, it is subjected to the centrifugal force radially outward. The centrifugal force is called reactive force. సో ఇక్కడ తగ్గింది, అది 2 వాట్స్ సెంటర్ రావడానికి సెంట్రిపెటల్ ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైనా రియాక్టివ్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో, మోషన్కి ఆపోజిట్ మోషన్లో యాక్టివ్ అయ్యేదాన్ని రియాక్టివ్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు రెండు బాడీస్ మధ్య కాంటాక్ట్ సర్ఫేస్ మధ్య ఒక బాడీ అనేది మోషన్లో ఉంది, రెండోది రెసిస్ట్ చేస్తుంది. ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎప్పుడైనా రెసిస్ట్ చేసిద్ది. ఫ్రిక్షన్ ఫోర్స్ ఆపోజిట్లో ఉంటుంది, మోషన్కి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ ఆల్వేస్ ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, యాక్టివ్ ఫోర్స్కి రియాక్టివ్ ఫోర్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంది, టువర్డ్స్ సెంటర్ వచ్చింది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఆటోమేటిక్గా అవుట్వర్డ్ టు ద సెంటర్.
ఏ కాడికి దాన్ని అవుట్వర్డ్ సెంటర్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది సెంట్రిఫ్యూగల్. సో దాన్ని రియాక్టివ్ ఫోర్స్ అంటాము. ఓకేనా. సో ఇప్పుడు మనం యాక్సిస్ ఆఫ్ స్పిన్, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే చూద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఒక బాడీ అనేది మనం అప్లై చేసే ఫోర్స్ వైజ్ వెళ్తుంటే దాన్ని యాక్టివ్ ఫోర్స్ అంటాము. దానికి ఆపోజిట్గా అంటే సర్క్యులర్ పాత్లో ఉన్నదానికి దానికి ఆపోజిట్గా యాక్ట్ అవుతుంటే దాన్ని రియాక్టివ్ ఫోర్స్ అంటాము. సో ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ స్పిన్ అంటే ఎందుకు చూద్దాం. కన్సిడర్ ఏ డిస్క్ రివాల్వింగ్ ఓవర్ స్పిన్నింగ్ అబౌట్ ద యాక్సిస్ OX ఇది నోన్ యాజ్ యాక్సిస్ ఆఫ్ స్పిన్. సో ఇక్కడ ఏమన్నాడు, ఇది ఉంది ఓఎక్స్లో ఒక డిస్క్ అనేది రివాల్వ్ అవుతుంది అబౌట్ ద OX. ఈ డిస్క్ని ఏమన్నాడు, దీని ఏ యాక్సిస్ అయితే ఆ డిస్క్ అనేది రివాల్వ్ అవుతుందో దాన్ని యాక్సిస్ ఆఫ్ స్పిన్ అన్నాడు. కమింగ్ టు ద సో మీకు దీనికి బ్రీఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ లైన్ అనేది ఒక స్టేట్మెంట్ లాగా గుర్తుపెట్టుకోనండి. ఏ రివాల్వింగ్ ఆర్ స్పిన్నింగ్ అబౌట్ ద యాక్సిస్, అది ఎనీ యాక్సిస్ X or Y or Z, ఏదైతే రివాల్వింగ్ అయితే అది రివాల్వింగ్ డిస్క్ అనేది ఏ యాక్సిస్ మీద అయితే ఉందో దాన్ని యాక్సిస్ ఆఫ్ స్పిన్ అంటాము. యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్ అంటే ఇక్కడ ద యాక్సిస్ అబౌట్ which the axis of spin to turn is known as axis of precision. సో యాక్సిస్ ఆఫ్ స్పిన్ని రొటేట్ చేయడానికి ఏ యాక్సిస్ అయితే మనం వాడుతున్నామో దాన్ని యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్ అంటాము. ఓకే, మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వెల్కమ్ టు ద ఎగ్జాంపుల్. యాక్సిస్ ఆఫ్ స్పిన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వెహికల్ ఉంది. వెహికల్ వీల్ అనేది అలాంగ్ X యాక్సిస్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ వీల్ అనేది అలాంగ్ X యాక్సిస్ మాత్రమే మూవ్ అవ్వగలదు. సో మనం ఆ యాక్సిస్ ఆఫ్ స్పిన్ని రొటేట్ చేయడానికి వాడేదాన్ని యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్ అంటా ఉన్నాం కదా. సో ఈ వీల్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడానికి మనం అలాంగ్ హ్యాండిల్ అనేది Y యాక్సిస్లో ఉన్నదాన్ని ఆ టర్న్ చేస్తున్నాం. సో అతను అక్కడ అలాంగ్ Y యాక్సిస్ని మూవ్ చేస్తుంటే ఇక్కడ వీల్ అనేది రొటేట్ అవుతుంది. సో మనం యాక్సిస్ ఆఫ్ స్పిన్ని చేంజ్ చేయడానికి అలాంగ్ Y యాక్సిస్ ఉన్నదాన్ని టర్న్ చేస్తున్నాం. సో దాన్నే యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్ అంటాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.